అంటే ఇప్పుడు మీరు లోపల నుంచి బతికే కెపాసిటీ ఉంది మీకు. ఇంతకుముందంతా బయట నుంచే బతికారు. అదేంటి అంటే బయట నుంచి ఏమొచ్చాయో అవి తీసుకొని బతికారు. ఏం నేర్పించారో అవి తీసుకొని బతికారు. లేదా మనకున్న నైతికతను వాడి మనం బతికాం. మనకేం నేర్పిస్తే దాన్ని పట్టుకొని అవే నీతి సూత్రాలు అనుకొని బ్రతికాం. కానీ అసలైన వాటిని పట్టుకొని జీవించే కెపాసిటీ ఇప్పుడు మనకొచ్చింది. అంటే ఏంటి? దేవుని వాక్యం. అసలైంది దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఉన్న ముఖ్యమైన నియమాలను పట్టుకొని జీవించే కెపాసిటీ ఉంది మనకి. సో మనం పాపలం కాదు ఇక. అదే సమయంలో మన ఇప్పుడు మారింది ఏంటి? మనం రక్షించబడిన 2 జరుగుతాయి. ఒకటి, ఆత్మ సజీవమైంది. ఓకే, మన శరీరం పవిత్రపరచబడి దేవుని ఆలయంగా సిద్ధపడింది. కాకపోతే మన మనసు ఇంకా మనమే దాన్ని నూతనపరుచుకోవాలి.